ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్లో ఉన్న సంగతులు ప్రతి ఒక్కరు కూడా వాక్యమును వినేవారు వాక్యాన్ని చక్కగా విని చివరి ఆఖరి ప్రార్థన వరకు ఏకీభించినట్లయితే దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆయన కృపలో స్థిరపరుస్తారు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెను చొప్పున ప్రతి వాడు తన శక్తికి కొలది ఇవ్వవలెను. ఈ వాక్యములో ఈరోజు దీవించుట, దీవెనలు పొందాలి, ఆశీర్వదించబడాలి, మేలు పొందాలి, ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. మోషే ప్రజలతో చెప్తూ దేవుని మాట, ఇక్కడ ప్రజలు యెహోవా సన్నిధికి వట్టి చేతులతో కాదు, వట్టి చేతులతో వచ్చేటువంటి అనుభవాన్ని వారిని చూసి, మీరు వట్టి చేతులతో రావటం కాదు, కానీ యెహోవా సన్నిధికి మీకు అనుగ్రహించిన దీవెనలో కొలది ప్రతి వాడు తన శక్తికి కొలది, తనకిచ్చిన దానిని కొలది, ఏదైతే దేవుడు నీకు ఇస్తున్నాడో వారము నాటికి ఆ వారములో దేవునికి ఇచ్చే విషయములో ఆయన యొద్దకు తీసుకురావాలి. దీవించిన కొలది అని చెప్పారు అక్కడ. కొందరు వారి చేతి పనులు దీవించబడలేకపోతున్నాయి, వాళ్ళ వ్యాపారాలు దీవించబడలేకపోతున్నాయి, కుటుంబాలు దీవించలేకపోతున్నాయి. ఎందుకు దీవించలేకపోతున్నాయి అంటే, చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధికి వస్తారు, కానీ వట్టి చేతులతో ఇచ్చే సామర్థ్యత ఉండి కూడా ఇచ్చిన దీవెనల ప్రకారంగా వారు దేవుని సన్నిధిలో వాళ్ళ శక్తికి కొలది తిరిగి దేవుని సన్నిధికి ఇచ్చినట్లయితే వారు ఇలాగూ ఆశీర్వదించబడతారు అని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. కొందరు దేవునికి ఇచ్చే విషయంలో వెనకంచి వేసి, ఒక రైతును కూడా మనం చూడొచ్చు, ఎకరానికి ఎన్ని బస్తాలు విత్తాలి, పంట ఎకరానికి ఎంత కావాలో వాటికి సంబంధించినటువంటి విత్తనములు తీసుకొని విత్తనము చల్లుతాడు. వాటిని దున్ని విత్తనము చల్లిన తర్వాతే అది పైరొచ్చి విత్తనవి కొన్ని, ఫలాలు వచ్చేది ఎన్నో. దేవుడు సన్నిధిలో కూడా ఈరోజు దీవించబడటానికి, దీవెనలు పొందటానికి, ఈ దీవించబడేటువంటి అనుభవం ఏంటంటే వట్టి చేతులతో రావటం కాదు, కానీ నీ దీవెనలకు కలిగిన సామర్థ్యతన ప్రకారము దేవునికి ఇవ్వటములో నువ్వు దీవించబడతావన్న సంగతి మోషే ప్రజలతో చెప్పమని దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట కూడా అదే. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని పని కోసం, దేవుని సంఘములో ఆయన సన్నిధికి వెళ్ళి నీ దీవెనలో నుంచి ఎంతగా నీ సామర్థ్యతను బట్టి ఇవ్వగలుగుతున్నావు, అంతగా దీవించబడతావు. రెండవ మాటలో మనం చూడొచ్చు, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. తర్వాత జనులందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయిరి, దావీదును తన ఇంటి వారిని దీవించుటకే వారి యొద్దకు పోయెను. చూడండి, జనులందరూ కూడా తమ తమ ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదు తన ఇంటి వారిని దీవించుటకే వారి యొద్దకు పోయెను. దావీదు ఇంటి వారందరూ
దీవెనలు పొందాలి, దావీదు ఇంటి వారందరూ దీవెనలు పొందాలి. ఈ మాట గుర్తుంచుకోవాలి. ఒకరు దీవెన పొందటం కాదు. దేవుని వెంబడించేవారు ఎవరు? మనం ప్రభువుని వెంబడించేవారు ఎవరు? దావీదు వంశస్థులు. దావీదు కుమారుడ నజరేయుడని యేసును వెంబడించేటువంటి వారందరూ కూడా, వారి ఇంటి వారందరూ కూడా దీవెనలుగా ఉండాలి. క్రైస్తవత్వము దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధి చెప్తున్నటువంటి మాట, దీవెనలు పొందాలి. ఆయన వెంబడించేటువంటి ఆ దీవెనలు మనలో ఉన్నాయా? ఆ దీవెనలు మనం పొందుకోవాలంటే ఆయన వెంబడించే విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. దావీదు ఇంటి వారందరూ కూడా దీవించబడటానికి, దీవెనలు పొందటానికి, దావీదు దీవెనకరంగా ఉండటానికి, దావీదు ఇతరులను దీవించటానికి, అంతటి దీవెనలు పొందుకొనటానికి దేవుడే వారికి ఇచ్చిన సమస్తమును కూడా దీవించుకుంటూ వచ్చాడు. ప్రభుని వెంబడిస్తున్నావు నీవు, అట్టి దీవెనలు పొందుకోవాలని లేఖనం ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి మాటలు అవే. చాలా జాగ్రత్తగా మనము వాక్యాన్ని పరిశోధన చేయవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడొచ్చు. 11వ అధ్యాయము 11వ వచనం, యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును, భక్తిహీనుల యొక్క మాటలు దానిని బొర్లదోయను, బోర్లగా పడతాయి. భక్తిహీనుల యొక్క మాటలు ఎలా ఉంటాయండి? తోసివేసినట్లుగా, బోర్ల పడిన అనుభవంగా. కానీ ఇక్కడ ఒక్క మాట మనం చూడాలి, యథార్థవంతుల యొక్క దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగుతూ ఉంటుంది, కీర్తి కలుగుతూ ఉంటుంది. యథార్థత, దీవెనలు అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే యథార్థతను బట్టే. యథార్థముగా నడుచుకో. దావీదు వంశస్థులు, దావీదు కుటుంబీకులు దేవుడు సన్నిధిలో అంతటిగా దీవెనలు పొందటానికి రాయబడినటువంటి మాట, ప్రవర్త అయినటువంటి దేవుడు చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఇదిగో ఆ సంగతులు రాయబడినటువంటి విషయములు మనం చూస్తే, యథార్థమైనటువంటి దీవెనల వలన ఆ పట్టణానికి కీర్తి కలుగుద్ది, నీ కుటుంబానికి ఒక కీర్తి కలుగుద్ది, నువ్వు ఉంటున్న ప్రాంతానికి ఒక కీర్తి కలుగుద్ది, నువ్వు చేస్తున్న ఉద్యోగం చోట ఒక కీర్తి కలుగుద్ది, నువ్వు చేస్తున్న వ్యాపారం చోట ఒక కీర్తి కలుగుద్ది. ఇదిగో నీవు అటు విషయంలో ఏం కలిగి ఉన్నావంటే దీవెనలు పొందుకొనటానికి, ఇంతటి కీర్తి కలగటానికి, ఇదిగో ఇతడు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఇదిగో దేవుని సన్నిధిలో యథార్థముగా నడుచుకుంటున్నారండి. వీళ్ళు యథార్థముగా నడుచుకునే వారు వీరు. అందువలన ఇంతటి కీర్తి వారికి కలిగింది, అంతటి గొప్పతనము ఇదిగో దేవునితో నిబంధన కలిగి వారు చూడగలిగారు. ఈరోజు మనం గమనించాలి, నీ ఉంటున్న ఇంటికి నీకు కీర్తి కలిగిందా? దీవెనకరంగా ఉందా నీ ఇల్లు? లేదా ఒకరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారైతే మిగతా వారందరూ లోకములో ఉన్నారండి, పాపములో ఉన్నారు, వ్యసనములో ఉన్నారా? నీ వలన కీర్తి కలగాలి. దీవెనంటే ఊరకనే ధనము వచ్చేసి, ధనములో ఉన్నటువంటిది కాదు, ధనాన్ని కాదు నమ్మేది. సామెతల గ్రంథం చెప్తున్న మాటలవే. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును కాదు, నీతిని, యథార్థతను నమ్ముకో. యథార్థముగా నువ్వు నడుచుకో. ఎక్కడ యథార్థవంతులు దీవెనకరంగా ఉంటారో ఆ ఇంటికి కీర్తి, ఆ పట్టణానికి కీర్తి, ఆ ప్రాంతానికి కీర్తి, ఆ సంఘానికి కీర్తి. నీతిని కలిగి యథార్థముగా నడుచుకున్నట్లయితే నీకు దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల మాటలు విన్నారా? దానిలో నుండి బొర్ల దోయబడినైపోయినటువంటి పరిస్థితి, బోర్ల పడిపోవటమే. భక్తిహీనుల యొక్క మాటలు కాదు, ఇక్కడ చెప్తున్న మాట, ఆ యథార్థమైన నడవడే నిన్ను దీవించును, నిన్ను ఉన్నతమైన కృపలో స్థిరపరచును. మూడో విషయంలో మనం చూద్దాం. రోమాపత్రిక 12:14, రోమేలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి కానీ శపించద్దు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మిమ్మల్ని హింసించే వాళ్ళు ఉంటారు. మీ పేర్లు చెడ్డవని పలికినప్పుడల్లా మీరు ధన్యులు. చాలా జాగ్రత్త. దీవించండి కానీ శపించద్దు.
మనం నేర్చుకోవాల్సింది అది. కొందరు దైవజనులు అని చెప్పుకొనొచ్చు, కొందరిలో ఒక రకమైన ఈర్ష్య. వారు లేనప్పుడు వీరి గురించి వ్యర్థమైనవి ఏవేవో మాట్లాడుతూ, శాపనార్థాలు పెడుతూ, ఇది ఆత్మకు సంబంధించినటువంటి పని కాదు. సాధ్యమైనంత వరకు మేము సమాధానముగానే వెళ్ళాలి మీరు అని ప్రభు చెప్పినది మనం పాటించాలి. నువ్వు దీవించబడాలంటే నిన్ను హింసించిన వారిని దీవించాలి. ఈరోజు చెప్పుకోండి, ఎవరితోనైనా గొడవపడి, ఎవరైనా నీ మీద నిందలు మోపి, ఎవరి మీద నీ మీద అబద్ధాలు పలికారో, ఈ వాక్యం వింటూ ఉండగానే ప్రభువా వారిని దీవించు అనాలి. నిన్ను దీవించిన వారిని నువ్వు దీవించినట్లయితే ఆ దీవెనలు నీ మీదకు వస్తాయి. ఒక చిన్న మందిరం కడుతున్నాం ఆ రోజుల్లో. ఎప్పుడు ఒక వ్యక్తి మా గురించి చెప్పుకుంటూ కొన్ని మాటలు వ్యర్థంగా మాట్లాడేవాడు. ఒకసారి ఏదో మందిరం కడుతున్నాం అని చెప్పి అతను వచ్చాడండి. బాగానే చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటున్నాడు. ప్రార్థన చేశామండి, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవుని మందిరం కదా. ఆఖరికి వెళ్ళేటప్పుడు ఆయన పిలిచి ప్రార్థన చేయండి అని చెప్పి కానుక చేతులు పెడుతుంటే ఆయన అలా చూస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏమవుతుందో చూద్దామని వచ్చాడు ఆ మనిషి. తిట్టిన వ్యక్తి, శపించే వ్యక్తి ప్రార్థన చేయించుకొని ఆశీర్వదించి, ఇదిగో దేవుడు ఇమ్మన్నాడు మీకు. ప్రభు చెప్తున్న మాట అది. లోక సంగతులు కాదండి ఇవి. దైవికంగా మనము దీవించబడాలంటే నిన్ను హింసించే వారిని దీవించు, వారి కోసం ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ మీద దీవెనలు మెండుగా ప్రభు కలుగు చేస్తాడు. మనుషులు చెప్పించినంత మాత్రాన నీవేమి తగ్గిపోవు. నరుల వలన ఏమీ లేదు, సమస్తము దేవుడి వలనే ఉన్నది. దేవుడి సన్నిధిలో నువ్వు దీవించబడటానికి ఈ మాటలు ప్రభు చెప్తున్నారు. నిన్ను హింసించే వారి గురించి ఇప్పుడే ఈ ప్రార్థన ముగింపులోనే నువ్వు వారిని దీవించడం మొదలుపెట్టు. వారిని దీవించండి నాయన, వారి కుటుంబాన్ని దీవించండి. ఏ నోటుతో వారు మాట్లాడారో, ఇదిగో ఆ నోటు నుంచి ఇంకా ఆ రోజు నుంచి అయ్యా మీరు దీవెనకరమైన మాటలే రావాలి అని నువ్వు పలకాలి. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవించునుగాక. ఇంకా మనం గమనించినట్లయితే వారితో సంతోషించమని చెప్తున్నాడు. ఇంకా మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:12 మనం చూస్తే ఏం చెప్తున్నాడు అక్కడ? స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించబడుచున్నాము, హింసించబడి ఓర్పు కలుగుచున్నాము. ఇక్కడ మనం చూడాలి, స్వహస్తాలతో మేము పనిచేసి కష్టపడుచున్నాము, నిందించబడి దీవించబడుతున్నాం, హింసించబడి, ఏమండి ఇక్కడ మనం చూస్తే ఓర్చుకొని ఓర్పు కలిగిన వారై ఉన్నారు. స్వహస్తాలతో సాధ్యమైనంత వరకు మాకు ఈ పరమ యెరూషలేము మినిస్ట్రీ స్వహస్తాలతో దేవుడు అప్పగించిన ఏ పని అయితే అప్పగించాడో ఇప్పటి వరకు కూడా స్వయంగా మేమే వెళ్ళి కొన్ని పనులు చేసుకొని, యవనస్తులే కానీ మేమే కానీ చాలా జాగ్రత్తగా ఆయన అప్పగించిన పనిని చేసుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని నిందలు వచ్చినాయి, కొన్ని అపనిందలు వచ్చినాయి, కొన్ని అవరోధాలు వచ్చినాయి. అయినను కూడా ఇక్కడ చెప్పినట్లుగా స్వహస్తాలతో పనిచేసి కష్టపడ్డామే కానీ నిందించబడి ఉన్నాం కానీ మేము ఎవరిని నిందించలేదు. అందువలన దీవించబడుచు ఉన్నాము, హింసించబడినప్పటికీ ఓర్చుకొని ఓర్పు కలిగి ఉన్నాం. దీవెనకు కారణం అదే. దైవజనుడు పౌలు చెప్తున్నారు,
కష్టపడింది ప్రతిఫలము రాదు. స్వహస్తాలతో పని చేసాం, కష్టపడి ఉన్నాం. నిందించి అవమానించవచ్చు, కానీ ఆ అవమానాల్లో ఓర్పుతో సహనముతో ఉన్నాం. దేవుడు అన్ని విషయాల్లో ఆ దీవెనలతో ఆశీర్వాదాలతో ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నీవు కష్టపడి ప్రయాసపడుతున్నావేమో, నిందలు, హింసలు, ఇబ్బందులు, కరువులు, కొన్ని పరిస్థితులు వస్తున్నాయేమో. ఈరోజు ఈ వాక్యమును చెప్పినట్లుగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అధికమైన మేలుతో నింపునుగాక. మీరు చదువుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో మనకు తెలుసు, ఈ దీవెనలు నీకు ప్రాప్తించేటువంటి వరకు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకున్నట్లయితే మనందరికీ తెలిసిన వాక్యాలే. ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడతాడు, దీవించలేకపోవటానికి కారణం ఏంటో 2 విధాలుగా అక్కడ దేవుడు రాయించారు మాటలు. చదువుకో దేవుడి మాటలు. ఈరోజు అట్టి దీవెన నీకును నీ కుటుంబానికి కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దీవించబడినట్లుగా ఏ విషయములు దీవించబడతామనేది మీ సన్నిధికి వచ్చేటప్పుడు వారి కష్టార్జితము కొలది వట్టి చేతులతో కాక వాళ్ళ దీవెనలో కలిగినటువంటి వాళ్ళ సామర్థ్యత కొలది మీ సన్నిధికి తెస్తే దీవించబడతారని ప్రభువా, మరి మీ సన్నిధిలో దావీదు వంశస్థులు దీవించబడటానికి, వారు దీవెన పొందుకొనటానికి మీరు చెప్పినట్లుగా నడుచుకునటం వలన దీవించబడినారు. ఇదిగో నేను సామెతల గ్రంథములు చదువుకున్నటువంటి మాటలు, ఇదిగో ఎప్పుడైతే యథార్థవంతులుగా నడుచుకుంటారో ఆ పట్టణానికి కీర్తి, ఆ పట్టణానికి దీవెనకరంగా ఉంటారని. అలాగే నా ప్రభువా, అనేకమైన సంగతులు హింసించబడిన వారు, దూషించబడిన వారు ఉంటారు, కానీ ఆ హింసించబడిన వారిని మీరు దీవించమని చెప్పినట్లు అట్టి దీవెనకరంగా అయా ప్రతి మనస్సు కలిగి ఉండటానికి, అయా మారిన మనసై యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి యేసుక్రీస్తు నందు ఫలించి అభివృద్ధి పొందే కృపలు స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు సమస్తమును మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో నేను ఈ యొక్క వాక్యముని విని వీక్షిస్తూ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.